ఏమంటే ఒకవేళ ఇజ్రాయేలు ప్రజలు కొద్దిమంది చనిపోయారు, కానీ వాళ్ళైతే దాదాపు 50,000 మంది వరకు కూడా వారు చనిపోయారు. వారు ఏది చేద్దామన్నా కూడా వారి ప్లాన్లన్నీ కూడా ఫ్లాప్ అయిపోతున్నాయి అన్నమాట. వారి ప్లాన్లన్నీ కూడా ఫార్మర్ అయిపోతున్నాయి అన్నమాట. ఎందుకని తెలుసా? దేవుని వాగ్దానము కలిగిన ఆ దేశం. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు అందరూ కూడా అంటారన్నమాట, యెరూషలేము యొక్క క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఎంతో మంది పరిశుద్ధులు చేస్తున్న ఆ ప్రార్థనలు ఈ రోజు వరకు కూడా ఆ ప్రాంతాన్ని కాపాడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. క్రీస్తు యొక్క ఆగమనం లేకపోతే క్రీస్తు యొక్క ఆయన త్వరగా రాబోతున్న ఆ సూచనలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయంటే అక్కడే మనకు కనిపిస్తున్నాయి. సామ్రాజ్యాలు కూలిపోయాయి. ఎన్నో సామ్రాజ్యాలు మనకి బైబిల్లో రాయబడిన ఎన్నో సామ్రాజ్యాలు ఉన్నాయి. ఆ సామ్రాజ్యాలన్నీ కూడా గతించిపోయాయి. అందులో రోమా సామ్రాజ్యం కూడా గతించిపోయింది. కానీ మరలా అది ఏం చేస్తుందంటే మరలా పుంజుకుంటుంది, మరలా అది శక్తిని పొందుకుంటుంది. దానిలో నుంచే అబద్ధపు క్రీస్తు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా క్రీస్తు రాకడికి ఇవన్నీ కూడా సూచనలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో క్రైస్తవుడా ఇప్పుడు మనము ఏ స్థితిలో మనం ఉన్నామంటే దేవుని యొక్క వాగ్దానములో మనం రాయబడిన మాట ఏంటంటే అన్నిటి అంతము కూడా సమీపించింది కనుక మనం అందరము కూడా దేవుని కొరకు మనం సిద్ధపడాలంటే అంతము ముగింపును మనం ఎదుర్కోవడానికి మనము సిద్ధపడాలి. ఇందాక ఇప్పుడు న్యూస్ చదువుతున్నప్పుడు చైనా అనుకుంటాను అది ముగింపుకు వచ్చిందని, ఇక ఆఖరికి వచ్చిందని, భయంకరమైన పరిస్థితి దానికి రాబోతూ ఉందని, ఇక దాన్ని తుడిచివేయబోతూ ఉన్నారని కొన్ని వార్తలు వినబడుతూ ఉన్నాయి. ఎందుకనంటే అవన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే అవన్నీ కూడా ఒక రోజు అవన్నీ కూడా లైవ్ అయిపోతున్నాయి.